ఇతరుల బాధను నువ్వు అర్థం చేసుకోవాలి అంటే సాధారణంగా మనిషికి సైకాలజీ ప్రకారము 2 విషయాల్లోనే అవతల బాధ అర్థమవుతుంది. మనం ఆల్రెడీ ఆ బాధ అనుభవించి బయటకు వస్తే వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది. మనం కూడా అదే బాధలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకంటే మన బాధే ఎక్కువగా అనిపిస్తుంది. లేదా అసలు బాధ లేకుండా సంతోషం ఉన్నవాడికి అవతలోడు మరీ బాధగా ఉంటే వెంటనే ఏం చేస్తారండి, గుర్తుపడతాం. ఈ 2 విషయాలు మనం కంక్లూజన్ తీసుకుంటే యోసేపు చెరసాలలో ఉండి కూడా బాధ పడట్లేదు. అవతలలో బాధ గురించి ఏం చేస్తున్నాడు, ఆలోచిస్తూ ఎందుకయ్యా మీ ముఖములు విచారముగా ఉన్నవి, వై ఆర్ యూ సాడ్? బహుశా వాళ్ళు చెప్తారు, అయ్యా మాకు ఈ కల వచ్చింది, ఈ పలాన్ని డిస్టర్బెన్స్ గుండా వెళ్తున్నాము, మనం ఉన్నది జైల్లో కదా, సాడ్గా ఉండకపోతే గ్లాడ్గా ఉంటామా అని. అప్పుడు యోసేపు అంటాడు, మీరందరూ సాడ్గా ఉంటారు కానీ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని నేను గ్లాడ్గా ఉంటా, సాడ్గా ఎందుకు ఉండవయ్యా నువ్వు అంటే, అప్పుడు అంటాడు, తృణీకరించబడిన రాయి మూలకు, నేను తృణీకరణ పోతున్నా కదా, దేవుడు నన్ను ఏం చేస్తాడు, మూలకు తలరాయి చేయడానికి కొరకు ఈ స్టోరీ అంతా దేవుడే చక్రం తిప్పుతున్నాడు, దేవుడే కార్యమును మా జీవితంలో అనుమతిస్తున్నాడు. దిస్ ఈజ్ ఫర్ మై గుడ్, నా మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు. అందుకొరకే దావీదు యోసేపు యొక్క క్లాసిక్ స్టేట్మెంట్ ఏం తెలుసా? యోసేపు చాలా తక్కువ మాట్లాడిన తక్కువ మాటల్లో ఎక్కువ మాట్లాడిన రిపీటెడ్ వర్డ్ ఏం తెలుసా అండి? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించినారు కానీ నేటి దినమున ప్రజలందరూ కూడా బ్రతుకున్నట్లు మేలు కొరకే దేవుడు దీన్ని చేశాడు. ఆల్వేస్ హీ రిజాయిస్డ్ ఇన్ ద డే బికాస్ వాట్ ఎవర్ మే బీ ద పెయిన్ హీస్ గోయింగ్ త్రూ, ఏది అనుమతించబడినా సరే అది దేవుడు సమస్తము సమకూడి మేలుకే చేశాడని, అంతా నా మేలుకే ఆ రోజు జైల్లో పాడుకున్న మహానిష్ణాతుడు ఎవరు అంటే యోసేపు. యోసేపు అప్పుడే పాట పాడుకున్నాడు, ఏమని? అంతా నా మేలుకే, ఆరాధన నా ప్రభువుకే, మీరు కీడు చేయని ఉద్దేశించదు కానీ నాకు దేవుడు మేలు కొరకే దీన్ని చేశాడు. ఒక వ్యక్తి చరిత్రను సమోన్నతంగా మార్చడానికి, తృణీకరించబడిన రాయిని మూలకు తలరాయి చేయడానికి దేవుడికి 7 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏం చేశాడండి, కరువులోకి నెట్టేశాడు. ఇప్పుడు ఆ తృణీకరించిన రాయి ఒక్కసారి అమాంతం మూలకు తలరాయిగా లేవబడ్డానికి చూడండి, మధ్యలో ఒక ట్రాన్సిషన్ సీక్రెట్ మీ ముందు పరిచయం చేస్తా. అది మీలో ఉంటే, అది మనలో ఉంటే ఖచ్చితంగా నువ్వు రాసి పెట్టుకోవాలి. సత్యం ఏంటంటే తృణీకరించబడిన మన జీవితాలు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, మూలకు. మీరు అనొచ్చు, ఏంటి ఆ సీక్రెట్, త్వరగా చెప్పండి బ్రదర్ అంటే, ఆదికాండము రండి త్వరగా చదువుకుంది, 41వ అధ్యాయం 38వ వచనం. ఇది ఒక్కటి ఉంటే చాలు, నిన్ను తీసుకెళ్ళి చెరసాల కాదు అదా పాతాలను తొక్కిపడేని, ఆడ నుంచి లేస్తావు కెరటంలాగా. 41:38 ఆదికాండం. అతడు తన సేవకులను చూచి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? కెన్ వి ఫైండ్ సచ్ ఎ మ్యాన్ యాజ్ దిస్ ఇన్ హూమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్? దేవుని ఆత్మగల ఇలాంటి మనిషిని మనం ఇంకెక్కడన్నా కనుగొనగలమా? ఒక మాట చెప్తాను, దేవుని ఆత్మ నీలో ఉన్నది అనే ఒక సీక్రెట్గా నువ్వు కాపాడుకోగలిగితే నిన్ను తీసుకెళ్ళి జైల్లో కాదు కదా, తిహార్ జైల్లో కూడా పడేయని, చెర్లపల్లిలో పడేయని, లేదా తీసుకెళ్ళి నిన్ను అండమాన్ నికోబార్లో పడేయని, అక్కడ నుంచి నీలో ఆత్మదేవుడు ఉన్నాడని గుర్తిస్తే దేవుడు కరువైనా అనుమతిస్తాడు, ఉపద్రవమైన అనుమతిస్తాడు, భూమి ఆకాశాన్ని ఒక్కసారి ఊపుతాడు. అక్కడ నుంచి ఆత్మదేవుడు ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చేస్తారండి, మూలకు తలరాయిగా చేస్తాడు. మీరు అనొచ్చు, అయ్యో గొర్రెల కాపరుగా అసహ్యము హేయం అంటే, అంత అసహించుకున్న వ్యక్తికి ఎంతవరకు దేవుడు తలరాయిగా చేశాడు బ్రదర్ అని అడగొచ్చు కదా. 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 41వ అధ్యాయము, ఈ ఆత్మదేవుని కనుగొనగలమా, దేవుని ఆత్మగల మనుషుడు ఇంకొకటిని కనుగొనగలమా అని చెప్పిన నెక్స్ట్ వచనమే చూడండి. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె నీ వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. ఆ 40 అందరం కలిసి చూద్దాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ తృణీకరణ నుంచి రాయిని మూలకు తలరాయి చేయడానికి ఫస్ట్ ఎక్కడ తీసుకొచ్చానంటే, నువ్వు నా ఇంటికి ఏమవ్వాలి, అధికారివే ఉండాలి. ఇంటికి అధికారి అంటే మాస్టర్ ఆఫ్ హౌస్. ఇంటికి అధికారి అంటే మేడం పోవాలనుకో బయటికి, మేడం అంటే మళ్ళీ ఎవరు ఆడతారేమో. ఫరో భార్య ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలనుకోనండి, ఫరో వచ్చి తీసుకోమ్మా క్రెడిట్ కార్డు తీసుకోపో అని చెప్పలేడు. వెళ్ళాలమ్మా, పర్మిషన్ జోసెఫ్ని పర్మిషన్ తీసుకోపో. బాబా ఒళ్ళు మండిడొచ్చు ఆమెకి, నేను పోవాలంటే జోసెఫ్ ఎందుకంటే అంతే, మూలకి ఎవరైనా తలరాయి పో, పర్మిషన్ ఇస్తే పో, లేకపోతే ఇంట్లో కూర్చోపో అని వెళ్ళి
మిస్టర్ జోసఫ్, కెన్ ఐ గో ఫర్ షాపింగ్? మేడం, క్రెడిట్ కార్డు తీసుకో, డెబిట్ కార్డు తీసుకో. ఈరోజు నీకు పర్చేస్ ఆర్డర్ 50,000 మాత్రమే. బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్ అవాయిడ్ చేయి. జస్ట్ ఇన్ లైటర్ వెంట టేక్ మీరు. అంటే ఇప్పుడు ఇంటికి యజమానులు ఎవరయ్యారండి? యోసేపు అయ్యాడు. ఏ కార్లో పోవాలా? పలానా కార్ అరేంజ్ చేస్తా. సెక్యూరిటీ ఎవరు? పలాని బాడీ గార్డ్స్. ఏ రూట్ వెళ్ళాలి? ఆ ప్రోటోకాల్ ఆ రూట్లో మాత్రమే ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో అందరు ప్రతి మాట్లాడినా నువ్వు ఆ రూట్లోనే పోవాలి. అయ్యో అనుకోవచ్చు, నేను ఏం బతుకున్నది, నేనేమైపోయినా రానినా లేకపోతే ఈయన కింద చెంచానా, ఎట్లా పోమంటే ఈయనేం ఆడితే నేను. ఎస్, దేవుని ఆత్మగల వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇంటికే అధికారిగా చేశాడు. నెంబర్ 2, నా ప్రజలందరూ నీకు విధేయులై ఈజిప్ట్ దేశమంతా ప్రతి ఒక్కడు ఎవరికి సలాం కొట్టాలండి? యోసేపుకి. 3వది, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే వాయువాడనై ఉందును అని అంటే యోసేపు ఫీల్ అవ్వద్దు, యాక్టింగ్ ఫరో నువ్వే, కానీ ఆన్ పేపర్ ఈ కూర్చొక్కటి నాకు వదిలేసే, కూర్చొక్కటి నాకు వదిలేసి మిగతాంతా నువ్వే చూసుకోను. తృణీకరించబడిన రాయి మూలకు స్టోరీ మార్పుకు ఒకటే రీజన్, దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా? ఈ మాట చెప్తున్నప్పుడు ఇంతటితో ఆగిపోతే మనం అనుకోవచ్చు, కాదండి క్యాస్ట్ ఫీలింగ్ పోలేదు కదా, గొర్రెల కాపరిగా ఉంటాడు కదా, క్యాస్ట్ ఎట్లా మారుతుందండి అని కొంతమంది పాపం చాలా ఫీలింగ్. క్యాస్ట్ 45 అధ్యాయం 8 వచ్చిన 45:8 45:8 కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఇప్పుడు ఇంకా ఎంత రాయి అయ్యా నువ్వు, ఏ రాయి నువ్వు అంటే ఇప్పుడు యోసేపు అంటాడు, దేవుడు నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి ప్రభువుగాను, దేశమంతటికి ఏలికగాను. 3 మాటలు. ఫరోకి ఎవరంటండి? డాడీ. వినొచ్చు కదండి, ఫరోకి డాడీ ఎవరు? అట్లెట్లా అవుతాడండి? నాన్న అంటే ఆటోమేటిక్గా వారసత్వం ఎవరికి వస్తుంది? మీరు ఎవరు అట్లా లేదండి. తండ్రి ఇంటి పేరు ఎవరికి వస్తుంది? మీ ఇంటి పేరు ఎట్లా వచ్చింది అంటే మనకు చెప్పే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటండి? మా నాన్న ఇంటి పేరు. మీ నాన్న ఇంటికి ఎట్లా వచ్చింది? మా నాన్న ఇంటి పేరు. మా నాన్న ఇంటి పేరు ఎట్లా వచ్చింది? మా నాన్న ఇంటి పేరు. అట్లా వచ్చింది. ఒప్పుకుంటారా? కుల వ్యవస్థ ఎట్లా వచ్చిందండి? ఒప్పుకుంటారా లేదా? చేయొద్దండి. దయచేసి ఏం తెలియనట్టు, అమ్మో మాకు అట్లా కావులేనే లేవండి అని చెప్పకండి. పెళ్ళిళ్ళ దగ్గర అన్నీ బయటపడతాయి. చెప్పకనే బ్రదర్ అంటే అలా ఉంటే బాగుంటుందని మాకు అలా అంటే బ్రదర్ మా ఫ్యామిలీ వాళ్ళు తృణీకరించబడకూడదు కదా బ్రదర్, అందుకొరకని అలా ఉంటే బాగుంటుందని మా ఆశ. అంతే, అక్కడ వస్తుంది కదా బయటికి. అందుకొరకు చెప్తున్నా ముందే. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఫరోకి తనని ఏం చేశాడండి? తండ్రిగా చేశాడు. అంటే ఏ క్యాస్ట్ ఫీలింగ్ అయితే గొర్రెల కాపరం చిన్న చూపు చూసావో, నీకు డాడీని చేశాను రా నాయన నేను అని. ఎవరిని? యోసేపుని. అర్థం ఒకసారి చేత ముందుకెళ్దామండి. అంటే నిషేధించబడిన రాయిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఫరోకి తండ్రిలాగా తీసుకెళ్ళి. సో తండ్రి ఇంటి పేరే. ఇప్పుడు యోసేపు తండ్రి అయితే యోసేపు వృత్తి ఏంటి? యోసేపు వృత్తే క్యాస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫరోకి నాన్న యోసేపు అయితే ఫరో క్యాస్ట్ ఏంది? ఏమొస్తుందండి? పాపం తల బాదుకుండొచ్చు ఫరో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డా నేను అని. యోసేపు అంటాడు, నీకు పడాలా? ఎందుకు పడాలంటే నిషేధించబడ రాయి మూలకు నువ్వు అవమానిస్తావా ఇశ్రాయేలు ప్రజల్ని? ఆ ఇశ్రాయేలు ప్రజల్నే తృణీకరించి అసహ్యము, వారి పూజ చేస్తే హేయము అని రాళ్ళతో కొడతావా? ఇప్పుడు నీకెవరు? నేను తండ్రిని రాళ్ళతో కొట్టుకో. రెండోది, ఫరో ప్రజలందరికీ ఈయన ఏమైందంటే ప్రభు అయ్యాడు. మూడోది, ఏలికగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను, యోసేపుకులో అంత అటువంటి ఆత్మదేవుని కార్యం ఉంది కదా అండి, కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆత్మన్యత భావన రాలేదు, ఆత్మదేవుని యొక్క స్పర్శ ఆయనలో ఉన్నాడని మనమందరము అనుకోవడంలో తప్పులేదు. అయితే ప్రభుకు స్తోత్రం, యోసేపు యుగంలో యోసేపు ఒక్కడికే దేవుడు ఆ యొక్క భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమే వెళ్ళిపోతున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అన్నాడు, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:17, యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, అయ్యా లోకం ఆయనను చూడలేదు, ఆయన ఎరుగనుగా పొందలేదు, మీరు ఆయన ఎప్పుడు చూడలేదు, అయితే నేను వెలుచున్నప్పుడు నేనేం చేస్తాను? తండ్రి నా నామపేట పంపబోవు పరిశుద్ధాత్మ నేను మీకు
పంపించబోతున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క కల్వరిశిల త్యాగమునకు ఆరోహణమైన పిమ్మట 50వ దినమందు 50th డేన పెంతెకోస్తు దినమందు ఏం చేశాడు? ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేసి ఎఫెసీ 4:30, ఎఫెషియన్స్ చాప్టర్ 4:30, క్విక్లీ ప్లీజ్, ఎఫెషియన్స్ చాప్టర్ 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయనను మీరు ముద్రింపబడి సీలింగ్ ఇచ్చాడండి. దేంతో సీల్ చేశాడు దేవుడు? మనల్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తిలో ఎవరున్నారు? గట్టిగా చెప్పండి. అందుకొరకే యోహాను భక్తుడు అంటాడు, 1 యోహాను 4:4 నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, తెలుసా అండి నీలో ఉన్నవాడి శక్తి ఏంటో? యోసేపు ఏంటయ్యా నీకు ఎప్పుడు లో ఫీల్ కాలేదు, ఎందుకు రిజెక్టెడ్ ఫీలింగ్ కాలేదు, ఎందుకు నువ్వు అట్లా బాధపడలేదయ్యా, చెరసాల్లో కూడా ఎందుకు అంత సంతోషంగా ఉన్నావంటే, ఎందుకు నిన్ను చీప్ చూసిరు కదా వాళ్ళంతా అంటే, అప్పుడు నేను అంటాడు, నేను వాళ్ళని చీప్ చూడాలి వాస్తవంగా, ఎందుకంటే వారిలో నాలో ఉన్న ఆత్మదేవుడు వారికి లేడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే, కాబట్టి నేను వాళ్ళని జాలి చూపించాలయ్యా, వాళ్ళు కాదు నాకు జాలి చూపించాల్సింది, వాళ్ళు కాదు నన్ను తృణీకరించాల్సింది, నేను వాళ్ళని ఏం చేయాలి? తృణీకరించాలయ్యా. కాబట్టి సత్యము నాకు తెలిసినప్పుడు సత్యము నన్ను స్వతంత్రునిగా. ఈరోజు ప్రియ సోదరి సోదరుడు, నీలో ఉన్న దేవుని యొక్క విలువ నీకు తెలుసా? నీలో ఏ సంతకం పెట్టాడో దేవుడు నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి ముద్రిస్తే నీలో ఉన్నవాడు లోకంలో వానికంటే, తెలుసా అండి ఎప్పుడు నీకు దా వాల్యూ? ఈరోజు నీకు విలువ లేదు అని అంటున్నావంటే కారణం ఏంటంటే, నీలో ఉన్న శక్తి ఏంటో, నీలో ఉన్న వ్యక్తి యొక్క విలువ ఏంటో నీకు తెలీదు. నీలో ఉన్న వ్యక్తి విలువ తెలిస్తే ఆటోమేటిక్గా యోసేపు అంతవరకు కరువులో అందరూ అలమటిస్తూ ఉంటే, ఆ ఒక్క వ్యక్తి ద్వారా కరువులో నుండి ఐగుప్తు దేశం ఎక్కడికి వెళ్ళిందండి? కరువులో అందరూ అలమటిస్తూ ఉంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా కరువులో నుండి ఐగుప్తు దేశం ఎక్కడికి వెళ్ళిందండి? సమృద్ధి గల దేశంలోకి వెళ్ళిపోయింది. కనాన్లో కరువు వచ్చింది. కనాన్లో పాలు తిన ప్రపంచ దేశం అయితే కనాన్లో కరువు వచ్చింది. ఐగుప్తులో ఏమొచ్చిందండి? సమృద్ధి ఉంది. ఆత్మ దేవుని శక్తిని అనుభవించడం ఆరంభిస్తే నీ ప్రాంతంలో సమృద్ధి, చుట్టంతా కరువు. A crisis God allows in your family, in your life, and uses it so that God turns your rejection into a chief cornerstone experience. అనేక సార్లు దేవుని వాక్ సత్యాన్ని గమనిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎవరైనా నేను తృణీకరిస్తే, నేను రిజెక్ట్ చేస్తే, రిజెక్ట్ చేసింది నిన్ను కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు ఉన్నాడు. చిన్నప్పుడు ఆయన ఒక సాక్ష్యం, ఒక మాట, నేను కూర్చొని ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతూ ఉండేసరికి ఆయన ఒక అనకూడని మాట నన్ను అన్నాడు. అనేసరికి నేను హర్ట్ అయ్యాను, కళ్ళ నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాను. చాలా పెద్ద దైవజనుడు, చిన్నప్పుడు సంఘటన చెప్తున్నా. నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాను. తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు ఆ సందర్భంలో నేను మ్యూజిక్ వాయించాల్సి వచ్చింది. ఈబీఎస్ జరుగుతూ ఉంది. వీబీఎస్ అయిపోయే లోపల ప్యాకప్ అయ్యి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. వీబీఎస్ అయిపోయింది. సెకండ్ సెషన్ స్టార్టింగ్ మధ్యలో జరుగుతుంది. వదిలేసిపోలేను, దేవుని పరిచయం అర్ధాంతరంగా విడిచిపెట్టలేం కదా. ఆ మధ్యలో నేను గెస్ట్ రూమ్లో ఉండేసరికి ఆయన వచ్చాడు. బోర్మని ఏడుస్తూ ఉన్నాడు. కాలు పట్టుకొని క్షమాపణ అడిగాడు. తక్కువ నాకు ఒకసారి జన్మ లేసి, అంకుల్ మీరు అలా అరగొద్దు, లేదు అంకుల్ అలా అనొద్దు, సారీ, ఎందుకు సారీ చెప్తున్నారు, మీరు అసలు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నన్ను కరెక్ట్ చేసే హక్కు మీకు ఉంది. ఏం జరిగిందంటే, ఆ రోజు నేను టైంకి రావాల్సింది, లేటుగా వచ్చాను. నేను వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి రావాలి, లేటుగా వచ్చాను. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు కరెక్ట్ మీ. నన్ను కరెక్ట్ చేయడానికి తనకు సర్వ హక్కులు ఉన్నాయి. నేను తప్పే ఉంది అంకుల్, కానీ నాకు కాదనిపించి నేను తప్పు చేశాను. అయినా నేను అర్హుణ్ణే, కరెక్షన్ పడడానికి నేను అర్హుణ్ణే. అయితే ఆ మాటలో నేను క్షమాపణ అడిగేసరికి, అన్న ఎందుకు అంకుల్ నన్ను క్షమాపణ అడుగుతున్నారు, మీరు పెద్దవాళ్ళు, మీరు ఎందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారంటే, అప్పుడు నువ్వు మాట అన్నాడు. నేను ఆ ఫ్లోలో నేను తిట్టాను, తిట్టింది నిన్ను కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి, కాబట్టి క్షమాపణ అడుగుతున్నా అన్నాడు. అర్థమైందండి లైన్స్? నేను తిట్టింది నిన్ను కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి, కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఐ హావ్ హర్ట్ హిమ్, సో ఐమ్ ఆస్కింగ్ అపాలజైజ్. అంతవరకు ఇక్కడ దాకా కోపం ఉండే. ఆ మాట చెప్పిన తర్వాత అమాంతం రెస్పెక్ట్ లేసిపోయింది నాకు. ఓ, తిట్టింది నన్ను కాదు, ఎవరినంట? ఆత్మదేవుడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆత్మదేవుడు నాలో ఉన్నాడు కదా అని. అంతవరకు వాల్యూ తెలియదు మనకు. ఎవరైనా వచ్చి మనకు జ్ఞానోదయం కలిగించాలి. మనలో ఉన్నవాడు లోకంలోనికంటే
గొప్పవాడు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తిస్తామో, నువ్వు ఎప్పుడు కూడా ప్రజలు ఎంత అవమానించిన తృణీకరించిన, అందుకో ప్రభువే అన్నాడు లేవికాండం 26:11, నా మందిరమును నేను మీ మధ్యలో ఉంచి ఉన్నాను, మీ యందు నా ఆత్మ అసహ్యపడదు. ఇంకేం కావాలండి ఆధిక్యత? దేవుని ఆత్మ నీలో అసహ్యపడకుండా సంతోషించి ఆనందించేంత గొప్ప స్థాయిలో దేవుని యొక్క హృదయంలో నీలో నివసిస్తూ ఉంటే నువ్వు ఒంటరి వాడడం ఎలా అంటావు? తృణీకరణ బాగుని ఎలా వెళ్తావు? ఒకళ్ళు తృణీకరించారే అనుకో, వారు ఎవరిని తృణీకరించారు? ఇప్పుడు యోసేపుని తృణీకరించారండి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించారు. సొంత అన్నలు ఏం చేశారు? అమ్మేసుకున్నారు. అమ్ముకుంటే నష్టం ఎవరికి వచ్చింది? వచ్చిందండి? ఓ మాట చెప్తాను. ఐగుప్తు దేశంలో ఏముండాలి వాస్తవంగా? ఐగుప్తు దేశంలో కరువు ఉండాలి, కనాన్లో ఏముండాలి? సమృద్ధి ఉండాలి. అయితే 43వ అధ్యాయం చూడండి. ఎవరన్నా వదులుకుంటే వారికి నష్టం, కానీ నీకు కాదు. నష్టపోయేది ఆత్మదేవుడు ఉన్న వ్యక్తిని వదులుకుంటే నష్టపోయేది నేను తృణీకరించిన వాళ్ళే, కానీ నీకు ఎప్పటికి నష్టం రాదో. రాసి పెట్టుకో కావాలంటే. 43వ అధ్యాయం 1వ వచనం, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తీసివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని. ఇప్పుడు కరువు, ఇశ్రాయేల్ దేశంలో కరువు ఉంది. ఇప్పుడు కానాను దేశంలో కరువు ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఏముందండి? సమృద్ధి ఉంది. ఇశ్రాయేల్ దేశంలో సమృద్ధి, కానానులో ఏమో కరువు. స్టోరీ మొత్తం ఏమైంది? మారిపోయింది. ఇప్పుడు సమృద్ధిని అనుభవిస్తున్న యాకోబు అంటాడు, అయ్యా మన దేశంలో కరువు ఉంది, ఐగుప్తు దేశంలో ఏముంది? ధాన్యము సమృద్ధిగా ఉంది. ఈ స్టోరీ ట్రాన్స్ఫర్మేషన్కి ఒకడు కారకుడు ఎవరండి? ఆ యోసేపు ఎవరో కాదు, నువ్వు అమ్ముకున్న నీ తమ్ముడే. నువ్వు తృణీకరించిన నీ తమ్ముడే. ఆత్మదేవుడు కలిగిన యోసేపు నమ్ముకున్నావు, కనాను దేశం నువ్వు కరువు మిగిలిపోయింది. ఐగుప్తు దేశం సంపాదించుకుని అంగీకరించింది. ఐగుప్తు దేశంలో ఏముందండి? సమృద్ధి. స్టోరీ మారిపోతుంది. ఏముందండి? సమృద్ధి. స్టోరీ మారిపోతుంది. అభిషేకము, దేవుని ఆత్మదేవుడు ఉన్న వ్యక్తిని వదులుకున్న వాళ్ళ చరిత్ర డాష్, అంగీకరించిన వాళ్ళ చరిత్ర సమృద్ధి. అంతే. కాబట్టి ఎప్పుడు అభిషేకం ఉన్న వ్యక్తి, దేవుని ఆత్మదేవుని నింపబడిన వ్యక్తి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే కారణం ఏంటంటే, ఆత్మదేవుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడని అప్పుడప్పుడు మర్చిపోతే నాలంటోని దేవుడు పెట్టి ఏం చేస్తాడు? గుర్తు చేయండి నాన్న, నా బిడ్డలకు గుర్తు చేయి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నువ్వు పోయి ఏం చేయాలి? అల్లారంలాగా కొట్టు. అల్లారం కొడితే కొడతాను. దేనికైనా కొట్టాలా? మీలో ఉన్నవాడు, గట్టి చెప్పండి, లోకంలో వానికంటే గొప్పవాడు. ఇప్పుడు